Good morning, viewers. So, how are you all? I hope you are all doing well. So, in my last class, I explained state of beings in simple present tense or present simple, right? సో మనము ప్రజెంట్ సింపుల్లో డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలు గత 2 క్లాసుల్లో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద ఒక క్లాస్ జరిగింది, అదేవిధంగా రిపీటెడ్ యాక్షన్స్ మీద ఒక క్లాసు జరిగింది. సో మనము టెన్సెస్ అనేటువంటి పార్ట్లోనే వన్ ఆఫ్ ద సబ్ టెన్సెస్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ప్రెజెంట్ సింపుల్. ఓకే, సో మనము ప్రెజెంట్ సింపుల్ అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుంటున్నాము, రైట్? ప్రెజెంట్ సింపుల్ అనే కాన్సెప్ట్లో రిపీటెడ్ యాక్షన్స్, ఐ మీన్ హ్యాబిచువల్ యాక్షన్స్, జనరల్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్, అదేవిధంగా ప్రోవెర్బ్స్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఆర్ ప్రెజెంట్ సింపుల్లో ఎలా డిస్కస్ చేసుకుంటాం అనేది గత క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో మీ అందరికి తెలుసు, ప్రెజెంట్ సింపుల్లో మనము యూజ్ చేయవలసినటువంటి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది, అదేవిధంగా V1 ఆర్ V5 ఫార్మ్ ఆర్ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ సింపుల్ టు ఫ్రేమ్ different types of sentences, right? So in the last class we have seen present simple with a different types of sentences. Okay, positive sentences, affirmative sentences ela manam frame cheyali with the help of different subjects. Okay, so manam subjects anagane gurtocheyandi doer of action I toti and we, right, you and they. సో అదేవిధంగా ఎనీ ప్లూరల్ నౌన్స్, ఒకవేళ మనకి ఇక్కడ ప్లూరల్ నౌన్స్ వస్తే ఆ ప్లూరల్ నౌన్స్ కూడా మనము వీటి కింద ప్లూరల్ సబ్జెక్ట్లో మనం తీసుకోవడం జరుగుతుంది. సో మనం చెప్పుకున్నాము హరి అండ్ గిరి అని చెప్పుకున్నాము. ఓకే, హరి అండ్ గిరి. సో ఐకి మనం రిపీటెడ్ యాక్షన్స్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ చెప్పుకునేటప్పుడు, ఓకే, సో ఐ సింగ్ ఏ సాంగ్. ఓకే, సో మనకి ఇక్కడ V1 అనేటువంటి ఫామ్ని మనం యూజ్ చేస్తాం. ఈ ఫ్రేమ్లో వచ్చేసి ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో ఐ, వి, యు, దే, హరి అండ్ గిరి సింగ్ ఏ సాంగ్ అంటే వెర్బ్ అనేది 1 ఉంటుంది ఇక్కడ. సో వెన్ ఎవర్ వీ యూజ్ ద ప్లూరల్ సబ్జెక్ట్స్ ఇన్ ఏ సెంటెన్స్ వీ మస్ట్ టేక్ ద ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వెర్బ్ ఫామ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెంట్ సింపుల్ టెన్స్, రైట్? ఇక్కడ V5 ఫామ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హీ కానీ, ఓకే, షీ కానీ, లేదంటే ఇట్ కానీ, హరి. సో ఫర్ ఆల్ ది సింగులర్ సబ్జెక్ట్స్ మనం తీసుకునేటువంటి వెర్బ్ ఏం తీసుకుంటామంటే, సపోజ్ ఇది సింగ్ తీసుకున్నాం అనుకోండి, సింగ్కి ఎస్ అని యాడ్ అవుతుంది. హీ సింగ్స్, షీ సింగ్స్, ఇట్ సింగ్స్, హరి సింగ్స్ ఏ సాంగ్. ఓకే, సో ఈ విధంగా మనము హ్యాబిచువల్ యాక్షన్స్ని, రిపీటెడ్ యాక్షన్స్ని, అదేవిధంగా జనరల్ ట్రూత్స్ని, యూనివర్సల్ ట్రూత్స్ని ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి గత క్లాస్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనము స్టేట్ ఆఫ్ బీయింగ్స్ని కూడా ఎలాంటి సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేసాం. స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి బీ ఫార్మ్స్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మనము గత క్లాస్లో చూసాము. ఓకే, సో అంటే ప్రజెంట్ సింపుల్లోనే మనము ఒకటి యాక్షన్స్ మీద చూసాం, ఓకే, రెండవది స్టేట్ మీద, స్టేట్ అంటే స్థితి గురించి మనం చూసాము. స్టేట్ అంటే ఏంటి అనగా మనకి ఇక్కడ సపోజ్ ఐ తీసుకున్నాం అనుకోండి, ఐ సబ్జెక్ట్ తీసుకుంటే ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ టీచర్, రైట్? సో ఇక్కడ we are players. Okay, she is a doctor. ఇలా మనము am, are, is. సో ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ ఎలా ఉంటాయి అంటే వీటిని మనము స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటాము. సో యాక్షన్స్ అంటే ఏమో ఫస్ట్ మన సబ్జెక్ట్ ప్లస్ V1 ఆబ్జెక్ట్ మనం చూసాము. సో ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ చూసేటప్పుడు యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి బీ ఫార్మ్స్ తీసుకొని సెంటెన్సెస్ మనము క్రియేట్ చేసాము.
సో ఈ రోజు మనం చూసేటివి ఏంటి అనగా ప్రెసెంట్ సింపుల్లో పొజిషన్స్ ఎలా ఉంటాయి, పొజిషన్స్ అంటే కలిగి ఉండుట. సో ఇలా నేను అది కలిగి ఉన్నాను, ఇది కలిగి ఉన్నాను అనేటువంటి వాక్యాలని హౌ టు వి క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ పొజిషన్స్. అంటే ఈ పొజిషన్స్ అనే దాంట్లో ఈ సెంటెన్స్ ఎలా ఉంటాయి ఈ రోజు మనం చూద్దాం క్లాసులో. సో ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి పొజిషన్స్. పొజిషన్స్ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉండుట. సో మనము యాక్షన్స్ గురించి చూసాము, స్టేట్ గురించి చూసాము, పొజిషన్స్ గురించి చూస్తున్నాం. పొజిషన్స్ అంటే కలిగి ఉండుట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సో కలిగి ఉండుట అని అంటే ఏ ఫార్మ్స్ మనం ఎక్కువగా వాడతామంటే ఇంగ్లీష్లో హ్యావ్ ఫార్మ్స్ తీసుకుంటాం మనం. సో మనకి హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అని ఉంటాయి. హ్యావ్ ఫార్మ్స్లో మనం తీసుకునే ఏంటంటే ఒకటి హ్యావ్, రెండు హ్యాజ్. సో కలిగి ఉన్నాను, కలిగి ఉంటా, కలిగి ఉన్నాను, కలిగి ఉన్నారు అని చెప్పడానికి మనకి ఈ రెండు ఫార్మ్స్ తీసుకుంటాం, హ్యావ్ ఫార్మ్స్ అండ్ హ్యాజ్ ఫార్మ్. ఓకే, ఇక్కడ ఐ అనేది మనం సబ్జెక్ట్ తీసుకుంటే ఐ, వి, యు అండ్ దే. ఏమైనా ఇక్కడ ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు కూడా మనము హ్యావ్ ఫామ్ మనం వాడతాము. హరి అండ్ గిరి. సో హ్యావ్, ఐ హ్యావ్ ఏ కార్. ఓకే, సో చూడండి, ఐ హ్యావ్ ఏ కార్, వీ హ్యావ్ ఏ కార్, యూ హ్యావ్ ఏ కార్, దే హ్యావ్ ఏ కార్, హరి అండ్ గిరి హ్యావ్ ఏ కార్. రైట్, ఇక్కడ మనము ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా ఏ ఫామ్ తీసుకున్నామంటే హ్యావ్ ఫామ్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి హ్యావ్ ఫాము అంటే కలిగి ఉండుట అనే అర్థాన్ని ప్రెజెంట్ సింపుల్లో చెప్పాలి అని అంటే హ్యావ్ ఫామ్ తీసుకుంటాం మనం. ఈ హ్యావ్ ఫామ్ దేనికి? ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ప్లూరల్ సబ్జెక్ట్స్. సో వాట్ ఆర్ ది ప్లూరల్ సబ్జెక్ట్స్? మనం ఐని కూడా ప్లూరల్ కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ ప్రెజెంట్ సింపుల్లో. సో ఐ హ్యావ్ ఏ కార్, వీ హ్యావ్ ఏ కార్, యూ హ్యావ్ ఏ కార్, రైట్? సో దే హ్యావ్ ఏ కార్, హరి అండ్ గిరి హ్యావ్ ఏ కార్. ఓకే, నాకు ఒక కారు కలిగి ఉన్నాను, నాకు ఒక కారు ఉన్నది. సో అదేవిధంగా మాకు ఒక కారు ఉన్నది, నీకు ఒక కారు ఉన్నది, వారికి ఒక కారు ఉన్నది, హరి అండ్ గిరికి ఒక కారు ఉన్నది అని చెప్పడానికి హ్యావ్ అనేటువంటి హ్యావ్ ఫామ్ ని మనము ఈ ప్లూరల్ సబ్జెక్ట్ ఫామ్స్ వచ్చినప్పుడు హ్యావ్ తీసుకుంటాం. మరి ఇక్కడ హ్యాజ్ కూడా ఉంది కదా. హ్యాజ్ ఎప్పుడు వాడతాము అని అంటే ఎక్కువగా మనము సో ఇక్కడ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేదంటే హరి, రైట్? ఇలా ఈ త్రీ ఫార్మ్స్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడతాం, రైట్? షీ హ్యాజ్ ఏ పెన్, షీ హ్యాజ్ ఏ పెన్, ఆమెకు ఒక పెన్ కలిగి ఉంది, ఆమె ఒక పెన్ కలిగి ఉంది. సో మనకి ఇక్కడ షీ హ్యాజ్ ఏ పెన్, హీ హ్యాజ్ ఏ పెన్, షీ హ్యాజ్ ఏ పెన్ అండ్ ఇట్ హ్యాజ్ ఏ పెన్, హరి హ్యాజ్ ఏ పెన్. ఓకే, సో మనం ఇట్ని కూడా కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ 4 సింగులర్ సబ్జెక్ట్స్ కి హ్యాజ్ అనేటువంటి హ్యావ్ ఫామ్ ని మనం తీసుకుంటాం. ఓకే, వీటిని మనము ప్రెజెంట్ సింపుల్ లో పొజిషన్స్ అంటాం. ఓకే, సో హ్యావ్ is used for plural forms, okay, plural subjects, and has is the have form which is used for the singular subjects. Okay, దీన్ని మనము పొజిషన్స్ కింద ట్రీట్ చేసుకుంటాము ప్రెజెంట్ సింపుల్, రైట్? సో ఈ రోజు క్లాసులో మనము యాక్షన్స్ గురించి రివిజన్ చేసుకున్నాం, స్టేట్ గురించి రివిజన్ చేసుకున్నాం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్స్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనము రిపీటెడ్ యాక్షన్లో ఒక సెంటెన్స్ చెప్పినప్పుడు దాన్ని క్వశ్చన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? సపోజ్ ఐ గో టు స్కూల్, షీ గోస్ టు స్కూల్, దే గో టు స్కూల్, షీ సింగ్స్ ఏ సాంగ్, హీ సింగ్స్ ఏ సాంగ్. ఓకే, వీ ప్లే క్రికెట్, దే ప్లే క్రికెట్. అంటే సపోజ్ దే ప్లే క్రికెట్, వారు క్రికెట్ ఆడుతారు. షీ సింగ్స్ ఏ సాంగ్, ఆమె ఒక పాట పాడుతుంది. ఓకే, హీ రైట్స్ ఏ లెటర్, అతను ఒక ఉత్తరం రాస్తాడు. సో ఇవన్నీ కూడా నేను అఫర్మేటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ లాగా చెప్పాను, అంటే ఒక స్టేట్మెంట్ ఫామ్ లో చెప్పాను. సో ఇలా స్టేట్మెంట్ ఫామ్ లో చెప్పినప్పుడు వీటిని మనము క్వశ్చన్ రూపంలో ఎలా చేంజ్ చేయాలనేది ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us కంటిన్యూ ద కాన్సెప్ట్, రైట్?
సో ప్రజెంట్ సింపుల్లో హౌ టు మేక్ క్వశ్చన్స్ అంటే మనము ప్రజెంట్ సింపుల్ యూజ్ చేసి క్వశ్చన్స్ని ప్రజెంట్ సింపుల్లో క్వశ్చన్స్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలి అంటే ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు డిఫరెంట్ సెంటెన్స్ ఉంటాయి. ఓకే, సో మనం సెంటెన్స్లో క్లాస్లో చెప్పుకున్నప్పుడు 4 kinds ఆఫ్ సెంటెన్స్ అని చెప్పుకున్నాం కదా. సో అసెర్టివ్ సెంటెన్స్ అని, ఇంపరేటివ్ సెంటెన్స్ అని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చెప్పుకున్నాము. సో అదేవిధంగా మనకి అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే అసెర్టివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ రూపంలో ఉన్నదాన్ని మనం క్వశ్చన్లోకి ఎలా చేంజ్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సింపుల్లో మనము యాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? మనం యాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే చేసే పనుల గురించి మనకి డిస్కస్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. ఓకే, ఐ టీచ్ ఇంగ్లీష్. ఓకే, సో ఐ అనేది ప్లూరల్ ఫామ్ కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనము ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ బోధిస్తాను. నేను ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ని చెప్తాను అని అర్థం. ఐ టీచ్ ఇంగ్లీష్. సో నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ని చెప్తాను. ఎవరైనా అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డూ యూ డూ అని అడిగారు మన క్వశ్చన్. ఓకే, సో వాట్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఏ టీచర్. వాట్ సబ్జెక్ట్ డూ యూ టీచ్ అని అడిగారు అనుకోండి, ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ చెప్తాను. ఓకే, సో అదేవిధంగా మరి నేను ఇంగ్లీష్ చెప్తానా అని క్వశ్చన్ వేసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వేసుకున్నాను అనుకుంటే ఆ క్వశ్చన్ ఎలా చేంజ్ చేయాలి మనము అంటే మనకి క్వశ్చన్స్ని వీటిని క్వశ్చన్స్లో చేంజ్ చేయాలంటే వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ 2 forms. అవేంటి అంటే మనకి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము డూ అండ్ డస్. వీటిని డూ ఫార్మ్స్ అంటాం. డూ అండ్ డస్. మనకి ఆగ్యులర్ వెబ్స్ లో మనకి బీ ఫార్మ్స్ అని, డూ ఫార్మ్స్ అని, హ్యావ్ ఫార్మ్స్ అని, మోడల్ ఆగ్యులర్ వెబ్ ఫార్మ్స్ అని ఉన్నాయి. సో అందులో మనకి డూ ఫార్మ్స్ వచ్చేసి 2 ఉంటాయి. అవి వీటిని మనము డూ అండ్ డస్ తీసుకుంటాం. డూ అండ్ డస్ అంటే ప్రజెంట్ సింపుల్లో మనం క్వశ్చన్స్ చేయాలంటే we take the help of 2 forms. That is, one is do and second one is does. Okay, so ఈ do అనేది వచ్చేసి మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్ వాడతాం. ఓకే, సో ఏవైతే ప్లూరల్ సబ్జెక్ట్స్ మనం యూజ్ చేస్తామో సో ఆ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం do అనేటువంటి ఫామ్ వాడతాం. సో అదే డస్ అనేది అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ క్వశ్చన్ చేయాలి అని అంటే do ఫామ్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ డస్ అనే ఫామ్ ఎప్పుడు అంటే సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు. ఓకే, సో సబ్జెక్ట్లో ఆ సెంటెన్స్లో సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డస్ అనే ఫామ్తో మనం క్వశ్చన్ తయారు చేస్తాము. అదే సెంటెన్స్లో మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ అనేటువంటి వర్డ్ తోటి, డూ అనేటువంటి వెర్బ్ తోటి మనము సెంటెన్స్ని క్వశ్చన్ లాగా మనం క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఈ రెండు ఫార్మ్స్ యొక్క హెల్ప్ తోటి ఈ ప్రజెంట్ సింపుల్ క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను చూశాను కదా, ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధిస్తాను. ఓకే, దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో మనము స్టేట్మెంట్ అంటాం. జనరల్గా స్టేట్మెంట్ ఐ టీచ్ ఇంగ్లీష్, షీ టీచెస్ ఇంగ్లీష్, దే టీచ్ ఇంగ్లీష్, వీ టీచ్ ఇంగ్లీష్, యూ టీచ్ ఇంగ్లీష్. అంటే ఆమె ఇంగ్లీషు బోధిస్తుంది, షీ టీచెస్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ బోధిస్తుంది అనేది ఒక స్టేట్మెంట్. సో ఆమె ఇంగ్లీష్ బోధిస్తుందా, ఆమె ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తుందా అని క్వశ్చన్ చేయాలి కదా. అలా క్వశ్చన్ చేయడానికి మనము ఈ రెండింటి యొక్క హెల్ప్ని తీసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ టీచ్ ఇంగ్లీష్ ఉంది కదా ఇక్కడ. ఓకే, సో మనకి ఇక్కడ ఏ ఫార్మ్స్ తీసుకుంటున్నామంటే ఇక్కడ డూ అండ్ డస్ అనుకున్నాం కదా, రైట్. ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే డూ తోటి క్వశ్చన్ తయారు చేస్తాం. ఓకే, డూ ఐ టీచ్ ఇంగ్లీష్. సో ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ సో దట్ ఇట్ షుడ్ బి ఎండెడ్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాం. డూ ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తానా. ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. డూ ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. అంటే క్వశ్చన్లో చేంజ్ చేయాలంటే మనము డూ యొక్క హెల్ప్ తీసుకోవాలి. సో ఎందుకు డూ హెల్ప్ తీసుకుంటున్నామంటే ఐ, వీ,
యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ నౌన్స్ సబ్జెక్ట్ గా వచ్చినప్పుడు ఈ యొక్క డూ ఫామ్ యొక్క హెల్ప్ తీసుకొని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి. సో అదే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ తీసుకోవాలి. ఓకే, సో ఇలా ఐ టీచ్ ఇంగ్లీష్, డూ ఐ టీచ్ ఇంగ్లీష్, ఎస్ ఎస్, నేను ఇంగ్లీష్ చేస్తే ఎస్ ఐ డూ అని రాస్తాం, ఎస్ ఐ డూ. ఓకే, సో ఇలా మనము ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూ తీసుకున్నాము. ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎలా మనం క్వశ్చన్ తయారు చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ షీ మీ తీసుకుంటాం అనుకోండి, షీ సింగ్స్ ఏ అనుకుంటా సాంగ్స్ అన్నాం, షీ సింగ్స్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుంది, షీ సింగ్స్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుంది. మనం క్వశ్చన్ అడుగుతున్నాం, ఆమె పాటలు పాడుతుందా, ఆమె పాటలు పాడుతుందా అన్నప్పుడు ఏం తీసుకుంటామంటే ఇక్కడ క్వశ్చన్ చేయాలంటే డస్ అనేటువంటి డూ ఫామ్ తీసుకుంటాం. సో డస్ షీ, ఇక్కడ ఎస్ ఉంది కదా మనకి ఇక్కడ స్టేట్మెంట్ లో, షీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ప్రెసెంట్ సింపుల్ రూల్ ప్రకారం సబ్జెక్ట్స్ అన్ని సింగులర్ అయినప్పుడు వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి. సో మనం ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో ఉన్నప్పుడు సబ్జెక్ట్ కి వెర్బ్ కి ఏం చేసాము, ఎస్ యాడ్ చేసాము. ఓకే, సో మరి ఇక్కడ క్వశ్చన్ చేసేటప్పుడు ఇక్కడ ఎస్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డిఓ డూ అనేది ఉంది కదా, దీనికి ఈఎస్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది కాబట్టి, అంటే దీన్నే సింగులర్ రూపంలో చేసాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఎస్ అనేది ఏముండదు, సింగులర్ సింగ్ అని రాసేస్తాం. సో అంటే V1 ఫామ్ చేంజ్ చేసాం. డస్ షీ సింగ్ సాంగ్స్, రైట్, క్వశ్చన్ మార్క్. డస్ షీ సింగ్ సాంగ్స్ అంటే ఆమె పాటలు పాడుతుందా, షీ సింగ్స్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుంది. డస్ షీ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుందా, ఇలా క్వశ్చన్ చేసేటప్పుడు వేటి యొక్క హెల్ప్ తీసుకున్నామంటే డూ డస్ యొక్క హెల్ప్ ని తీసుకుంటాము. ఓకే, సో ఈ విధంగా మనము హీ ప్లేస్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతాడు, దీని క్వశ్చన్లోకి ఎలా చేయాలి, డస్ హీ ప్లే క్రికెట్, డస్ హీ ప్లే క్రికెట్, రైట్. సో ఇంకా హరి గోస్ టు స్కూల్, హరి స్కూల్కి వెళతాడు. ఓకే, హరి గోస్ టు స్కూల్, డస్ హరి గో టు స్కూల్, హరి స్కూల్కి వెళతాడా. అలా మనకి సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ తో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి, రైట్. సో ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూ. ఫర్ ఎగ్జాంపుల్ we eat banana, we eat banana అంటే మేము అరటిపండు తింటాము. దీని క్వశ్చన్లో చేంజ్ చేయాలంటే డూ వి ఈట్ బనానా, మేము అరటిపండు తింటామా. సో అదేవిధంగా దే స్విమ్ ఇన్ ఏ రివర్, అంటే వారు నదిలో ఈత కొడతారు. దే స్విమ్ ఇన్ ఏ రివర్, వారు నదిలో ఈత కొడతారు. వారు నదిలో ఈత కొడతారా, డూ దే స్విమ్ ఇన్ ఏ రివర్, రైట్. దాన్ని క్వశ్చన్ చేయాలి, అంటే వారు నదిలో ఈత కొడతారా, దే స్విమ్ ఇన్ ఏ రివర్, అంటే వారు ఒక నదిలో ఈత కొడతారు. సో వారు నదిలో ఈత కొడతారా, డూ దే స్విమ్ ఇన్ రివర్. అలా ఈ విధంగా మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ తోటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి, సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి, రైట్. సో టుడేస్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ టుడే ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ. ఓకే, డూ అండ్ డస్ యాక్షన్స్ అంటే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యాక్షన్స్ తో సెంటెన్స్ చెప్పేటప్పుడు వాటిని స్టేట్మెంట్ రూపంలో ఎలా ఉంటాయి, అదే విధంగా క్వశ్చన్ లో మనము ఎలా చేసామనేది ఈరోజు చూసాము. సో మీరు కూడా ప్రెజెంట్ సింపుల్ లో యాక్షన్స్ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఓకే, సో we eat mango, right, they play kabaddi, he writes letters, right, and she sings songs. ఇలా మీరు ప్లూరల్ సబ్జెక్ట్స్ మీద సింగులర్ సబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ సెంటెన్సెస్ స్టేట్మెంట్ రూపంలో ఫామ్ చేసేసి వాటిని క్వశ్చన్లోకి చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు క్వశ్చన్ కి స్టేట్మెంట్ కి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు చేంజ్ ద స్టేట్మెంట్ ఇంటూ క్వశ్చన్, యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ డూ అండ్ డస్. ఓకే, ఆల్రెడీ యూ వర్ టాట్ which verb forms are used for the singular subjects and plural subject. So I already told you that do is meant for only plural subjects and does is meant for only singular subjects to make questions, right. So this is the concept today I taught you. Okay, so in my next class I'll come with another concept that is how to make questions
బై యూజింగ్ పొజిషన్స్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అండ్ పొజిషన్స్ మీద క్వశ్చన్స్ మనం ఎలా ఫ్రేమ్ చేయాలని చూద్దాం.